ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయాలు రోజురోజుకి కీలక మలుపులు తిరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం జనసేన పొత్తులో ఉన్న సంగతి మనకందరికీ తెలిసిందే. అయితే తమతో బీజేపీ కూడా కలిసి వస్తుందని నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు భావించారు. కానీ బీజేపీ పెద్దల నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదు. దీంతో ఇరు పార్టీలు కలిసి ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే. ఇప్పటికే సీట్ల సర్దుబాటుపై ఓ అంచనా కూడా వచ్చాయి. అయితే ఇప్పుడు ఉన్నట్టుండి టీడీపీ అధినేత చీఫ్ చంద్రబాబు గారు ఢిల్లీకి వెళ్లనున్నారు. బుధవారం రాత్రి హసీనాకు వెళ్లి కేంద్ర పెద్దలతో సమావేశం కానున్నారు చంద్రబాబు గారు. అనంతరం పవన్ కళ్యాణ్ గారు కూడా ఢిల్లీ వెళ్లి పొత్తులపై చర్చించనున్నారు. ఈ సమావేశాల తర్వాత పొత్తులపై క్లారిటీ వచ్చే అవకాశం గట్టిగా కనిపిస్తోంది. పొత్తుకు అంగీకారం తెలిపితే మాత్రం రాష్ట్రంలో 2014 ఎన్నికలు మళ్లీ రిపీట్ కానున్నాయి. అప్పుడు కూడా 3 పార్టీలు కలిసి ఎన్నికలకు వెళ్లాయి. ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఈసారి కూడా అదేవిధంగా ఎన్నికల్లో గెలవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. జనసేనని తొలి నుంచి బీజేపీతో తమతో కలిసి రావాలని కోరుతున్న విషయం తెలిసిందే. ఇక ఇలా ఉండగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీకి వెళ్లనున్నారట. అక్కడ ఖచ్చితంగా పొత్తులపై ఒక హామీ తీసుకుని రావాలని జనసేనని అనుకుంటూ ఉన్నారట. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. మరోవైపు జనసేన టీడీపీ మధ్య సీట్ల కొలిక్కి వచ్చిన విషయం తెలిసిందే. రేపో మాపో సీట్లు సర్దుబాటు చేసుకుని ఉమ్మడి మేనిఫెస్టోను ప్రకటించే అవకాశాలు గట్టిగా కనిపిస్తున్నాయి.